నమస్తే, మీ ముస్పట్ల దేవేందర్. ప్లాస్టిక్ నియంత్రణ కోసం పోస్టర్ ఉద్యమం ప్రారంభించిన ప్రముఖ న్యాయవాది నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, ఆరోగ్యానికి కలుగుతున్న నష్టంపై అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న పోరాటాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ఎందుకు అవసరమైందో, దీని లక్ష్యం ఏమిటో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ నాగిరెడ్డి మధుసూదన్ రెడ్డి, అడ్వకేట్, గ్రామ్ గుళ్ళపేట. జైత్యాల్లో గత 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ప్లాస్టిక్పై సమరాన్ని పూరిస్తున్నాను. ప్లాస్టిక్ వలన ఏం నష్టం జరుగుతుందో అందరికీ తెలుసు, కానీ దాన్ని అందరూ విస్మరిస్తున్నారు. ప్లాస్టిక్ వలన వివిధ రకాలమైన ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్, తర్వాత పర్యావరణం కూడా దెబ్బతీస్తుంది ప్లాస్టిక్ వలన. ముఖ్య ప్లాస్టిక్ కారణం వలన వినియోగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్, అది ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్స్. ముఖ్యంగా మనము వేడివేడి అన్నము ప్లాస్టిక్ ప్లేట్లో వడ్డించుకొని తింటున్నాము. ఏ ఫంక్షన్ పోయినా ప్లాస్టిక్ ప్లేట్లో వేడి అన్నం వడ్డిస్తున్నారు వారు. దానితోటి అన్నంతో లోపల మనకు కవరు, ప్లాస్టిక్ కవర్ అనేది కరిగిపోయి మెల్లిమెల్లిగా మన స్టమక్లోకి వెళ్తూ ఉంటుంది. ఈ విధంగా తెలియకుండానే లోపల అంతర్భావం అవుతుంది. అది ఈ విషయం వెంటనే తెలియదు మీకు, మళ్ళీ లాంగ్ రన్ లోపల ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇట్టి ప్లాస్టిక్ నిషేధించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి నేను పోస్ట్ కార్డ్ ఉద్యమం ద్వారా 20,000 పోస్ట్ కార్డ్స్ పంపించడం జరిగింది. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారికి, సుప్రీంకోర్టు జస్టిస్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి పంపడం జరిగింది. ఇటు ఉద్యమానికి నాకు డాక్టర్స్, అడ్వకేట్స్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, వ్యవసాయదారులు, సర్పంచులు, వార్డ్ మెంబర్లు ఎంతోమంది సహకరిస్తున్నారు. ఇదే విధంగా నాకు సహకరించిన ప్రతి వారికి కొద్దిగా తెలుపుతున్నాను. ఈ విధంగా సహకరించాలని, అందరు ఆరోగ్యాలు కాపాడుకోవాలని మాత్రమే నా ఉద్దేశము. దీన్ని అన్యదా భావించకూడదు. నిన్న ఒక గుడికి వెళ్ళాను, నైవేద్యం పెట్ట ప్రసాద తినండి, టిఫిన్ తినండి అని చెప్పి ప్లేట్లు ఇచ్చారు. అది ప్లాస్టిక్ ప్లేట్. నేను చెప్పాను ప్లాస్టిక్ ప్లేట్లో పెడితే తినను, సారీ అని చెప్పేశాను. వారు ఏం చెప్పారు, ఇప్పుడు సార్ ప్లాస్టిక్ ప్లేట్లో వడ్డించమేమో స్టీల్ ప్లేట్లో వాడతామన్నారు. అదేవిధంగా మా గుళ్ళపేట గ్రామం లోపల డాక్టర్స్ ద్వారా అవేర్నెస్ చేశారు. డాక్టర్ గురువారెడ్డి, డాక్టర్ వనాస్పతి మహేష్ రెడ్డి, డాక్టర్ రాము గారు వచ్చి ప్లాస్టిక్ ద్వారా ఎంత నష్టం అవుతుందో వివరించారు. అప్పుడప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నామంటే గుళ్ళపేట గ్రామంలో 10,000 స్టీల్ ప్లేట్లు ఇవ్వడం జరిగింది. ఏ ఫంక్షన్ మా గుళ్ళపేట గ్రామంలో అందరూ స్టీల్ ప్లేట్లో వాడుతున్నారు, ప్లాస్టిక్ వాడటం లేదు. ఈ విధంగా ప్రతి గ్రామము వారి నూతనంగా ఎన్నికైన సర్పంచులు తీర్మానం చేసుకుంటుంటే బాగుంటుంది. అదే మొన్న మున్సిపల్ కాంప్లెక్స్కి వెళ్ళాను. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ అవుతుండే. మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు వాళ్ళ ముందర మాట్లాడాను. వాళ్ళకి చెప్పాను, మీరు కౌన్సిల్ తీర్మానం చేయండి, ప్లాస్టిక్ వాడదని చెప్పేశాను. ఎంతో రిక్వెస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇది మాకు తెలియకుండా మన లోపల అంతర్భావం అయిపోతుంది. ప్లాస్టిక్ పెట్టుబడులు వాడకండి. మా ప్లాస్టిక్ ప్లేట్ వాడిన తర్వాత రోడ్డు మీద పడేస్తున్నాం. ఇటువంటివి మూగ జంతువులు ఎన్నో తినేసి చాలా సఫర్ అవుతున్నాయి. అవి ముఖ్యమైన ఆవు దేవమాత దైవస్వరూపంగా పరిగణిస్తున్నాం. కానీ అట్టి దైవానికి కూడా మనము ప్లాస్టిక్ ఫుడ్ పెట్టేసి నష్టం చేస్తున్నాము. మా ఇంట్లో శుభకార్యం చేసుకుంటాం, సత్యవతం చేసుకుంటాం, రండి అందరూ పిలుస్తున్నాము. చివరికి ఏం చేస్తున్నాము, ప్లాస్టిక్ ప్లేట్లో భోజనం పెడుతున్నాము. ఆ భోజనం ద్వారా పుణ్యమేమో కానీ వారికి నష్టపడుతున్నాం. మీకు గ్రహించండి దయచేసి. ఇటు నాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు ధన్యవాదములు. మరియు మార్గదర్శి యూట్యూబ్ ఛానల్ వారికి నా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదములు. ముఖ్యంగా నాకు ఇలాంటి థాట్ అవడం కారణము, మే 2025 ఫస్ట్ వీక్లో నాకు క్యాన్సర్ డిటెక్ట్ అయింది. ఫస్ట్ చాలా భయపడ్డాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మెల్లిమెల్లిగా ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. అది మన బసవతారకం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ట్రీట్మెంట్ 6 వీక్స్, 3 వీక్స్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను.
ప్రతి సైకిల్కు 3 lakhs రూపీస్ మన ఖర్చు వచ్చింది. అంటే 6 సైకిళ్లకు 6 బుర్ల 18 లక్షలు. అదనంగా రాను పోను ట్రాన్స్పోర్ట్సు, ల్యాబ్స్, టెస్టుల ద్వారా అయింది. ఈ విధంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయాను. మానసికంగా కుటుంబ సభ్యులు, మా పాప బాబు యూఎస్లో ఉంటారు, వాళ్ళతో సఫర్ అయిండు. అకౌంట్ రావాలంటే వాళ్ళకి ఇబ్బంది, నేను పోలేను, వారు రాలేరు, వాళ్ళతో సఫర్ అయిండు. ఎకనామిక్గా నేను చేసిన అమౌంట్కి అర్జెంట్ కావాలంటే ల్యాండ్ అమ్ముకోవాల్సి వచ్చింది. ఎంతో ప్రేమ కొద్దీ తీసుకున్న ల్యాండ్ 2 ఎకరాల భూమిని అమ్మేసుకోవాల్సి వచ్చింది. నేను ఇక ఎందుకు చెప్తున్నా అంటే నా మీద సింపతి చూపించడం కాదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న వాళ్ళకి వస్తే ఎంత ఇబ్బంది పడతారు, ఎకానమికల్ ఎంత నష్టపోతారు, సెంటిమెంట్ ఎంత ఇబ్బంది అవుతారు, మీ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారు, దాని గురించి చెప్తున్న మాత్రం తప్పితే నన్ను సింపతి కోసం చెప్పట్లేదు. దయచేసి చిన్న రిక్వెస్ట్, ప్లాస్టిక్ ప్లేట్లో తినకండి, వేడి కవర్లో టీ తెచ్చుకోకండి, వేడి ప్లాస్టిక్ బాటిల్ టీ తాకండి. ఇది ఒకటే ఉద్దేశం. దయచేసి నాకు సహకరించగలని